Praise the Lord. Hallelujah. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. We are very happy once again after a small little gap. Again we are coming with fresh manna from heaven. కొంత సమయం తర్వాత మళ్ళా ఫ్రెష్ మన్నా చేయడానికి మీ దగ్గరికి రావడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. And we believe that these messages are going to be a very powerful blessing in your life. మేము నమ్ముతున్నాము ఈ యొక్క సందేశాలు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నాయని. You're not watching this by any accident. యాక్సిడెంటల్ గా మీరు చూడట్లేదు. The Holy Spirit has caused this to watch. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కారణమై ఉన్నాడు ఇది మీరు చూడడానికి. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Today's topic is ఈ రోజు మన సందేశం don't fight, only eat. పోట్లాడుకొనవద్దు, కేవలం భుజించండి. Don't fight, only eat. పోట్లాడుకొనవద్దు, కేవలం భుజించండి. Hallelujah. హల్లెలూయా. If you look at in the Bible, the word called, the place name called Bethlehem. బెత్లెహేమ్ అనేటువంటి ఒక ప్రదేశాన్ని మనం చూసినట్లయితే Bethlehem. బెత్లెహేమ్ In the Hebrew, it's called the house of bread. అది హీబ్రూలో రొట్టెల గృహము. We can see that even in the book of Ruth. రూతు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. We can see the Lord Jesus Christ born in Bethlehem. బెత్లెహేంలో యేసు ప్రభు గారు జన్మించారు. Hallelujah. Hallelujah. And remember, Jesus said these powerful words about his own revelation. He said, I am the bread of life. మీరు చూడండి, యేసు ప్రభు వారు చెప్పేటువంటి ఒక ప్రత్యక్షత, నేనే జీవాహారమై ఉన్నాను. It's a very powerful revelation. అది చాలా పవర్ఫుల్ రెవల్యూషన్. Jesus Christ is the bread of life for the whole world. ఈ లోకానికి యేసు ప్రభు జీవాహారమై ఉన్నారు. And Jesus is your bread and my bread. యేసు ప్రభువే నీ ఆహారము నా ఆహారము. Hallelujah. Hallelujah. If you are alive today, it's because of the Lord Jesus who is the bread of life. ఈ రోజు మనం సజీవంగా ఉన్నామంటే జీవాహారము నేనే అనేటువంటి యేసు ప్రభుని బట్టి మాత్రమే. Hallelujah. Hallelujah. So Bethlehem is a Hebrew word. బెత్లెహేమ్ అనేది అది హీబ్రూ వర్డ్. It's divided into Beth and Lahem. చూడండి, బెత్ అండ్ లహేమ్ అనేటువంటి ఆ యొక్క రెండు విభాగాలు ఉన్నాయి. Wherever you see or hear the word called Beth, ఎక్కడైతే బెత్ అని మీరు చూస్తారో, Beth is always talking about the house in Hebrew language. హీబ్రూ భాషలో బెత్ అని ఎక్కడ వాడినా సరే అది ఇల్లు. Beth is the house. బెత్ అంటే ఇల్లు. You can see Bethsaida. బెత్సైదా అని ఉంది. You can see Bethpage. బెత్పేజ్ అని ఉంది. You can see Bethesda. బెతెస్దా అని ఉంది. So wherever you find the word called Beth, it's always the house. చూడండి, బెత్ అని ఎక్కడైతే వాడబడిందో అక్కడ దాని అర్థం అది ఇల్లు. And what is Lahem? లహేమ్ అంటే ఏంటి? Lahem in Hebrew is called food. లహేమ్ అంటే హీబ్రూలో అది ఆహారం. Lahem is called food. లహేమ్ అంటే అది ఆహారం. Amen. Hallelujah. హల్లెలూయా. But it's also very interesting about this word. ఈ యొక్క వాక్యంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, Lahem is not only mentioned as food, లహేమ్ అనేటువంటి పదము ఆహారానికి మాత్రమే ఉపయోగించబడలేదు కానీ, but Lahem is also mentioned in the Hebrew language also for fighting. ఈ యొక్క లహేమ్ అనేటువంటి పదము హీబ్రూలో ఈ యొక్క పోట్లాటకు కూడా వాడబడింది. Hallelujah. Lahem is used for eating. Lahem is used for fighting. It has both different meanings. చూడండి, లహేమ్ అనేటువంటి ఒకే ఒక పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేమో భుజించుట, రెండవది వచ్చేసి పోట్లాడుట. Why did God put like that? ఎందుకండి ఆ విధంగా పెట్టారు దేవుడు? One word having different meanings. ఒకటే వర్డ్ కి మరి చాలా డిఫరెంట్ ఉంది. What does God want to tell to us? దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు? God is telling, దేవుడు చెప్తున్నాడు, you don't fight. మీరు పోట్లాడుకోవద్దు, You just eat. కేవలం భుజించండి. Eating is itself is fighting. చూడండి, భుజించడము అనేదే అది పోట్లాడటంతో సమానం. Hallelujah. Eating is fighting. చూడండి, భుజించడము అనేది పోరాటంతో సమానం, లేదంటే పోట్లాడటంతో సమానం. That means what God is telling is, అంటే దేవుడు ఏం చెప్పబోతున్నాడు? you don't do the fighting. నీవు పోరాడవద్దు, You do the eating నువ్వు కేవలం భుజించు, and I will do the fighting. నేను నీ కొరకు ఫైటింగ్ చేస్తాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Deuteronomy chapter 8 verse 7 to 10. ద్వితీయోపదేశ కాండం 8 7 నుండి 10. This is so fantastic, so wonderful. చాలా అద్భుతమైనటువంటి లేఖన భాగం ఇది. I love God's word. దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. And I know you also love God's word. నాకు తెలుసు మీరు కూడా దేవుని వాక్యాన్ని ఇష్టపడతారని. Come on, let's see verse 7 onwards. చూద్దామా 7 నుండి. For the Lord your God is bringing you into a good land. I want to emphasize on good land, a land of brooks of water, of fountains and springs that flow out of the valleys and hills. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఇక్కడ మీరు మంచి దేశం అనేది అండర్లైన్ చేసుకోండి, ఫోకస్ పెట్టండి. అది నీటి వాగులను, లోయలుగా ఉండిన కొండలలో ఉండియు పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. Hallelujah. Hallelujah. Bible is described as a good land. చూడండి, బైబిల్ గ్రంథం చెప్తుంది ఇది మంచి ల్యాండ్ అని.
Bible is a Canaan. బైబిల్ ఒక కానాన్ లాంటిది. It's your promised land. అది నీ యొక్క వాగ్దాన దేశం. God has given the good land to you. నీకు మంచి దేశాన్ని ఇచ్చాడు. Amen. It has brooks of waters, of fountains and springs. అంటే ఈ వాక్యం ఎట్లాంటిదంటే మంచి లోయలు, కొండలు, లేదంటే పారు ఊటలు, అగాధ జలములు కలిగినటువంటి ప్రదేశం లాగా ఈ బైబిల్ ఉన్నది. God is calling it as a good land. దేవుడు దీన్ని మంచి ప్రదేశం అని పిలుస్తున్నాడు. Look at verse 8. 8వ వచనం. See, the word of God has different varieties of food. చూడండి, వాక్యములో రకరకమైనటువంటి భోజన పదార్థాలు ఉన్నాయి. It is never a boring food. చూడండి, ఇది ఎప్పుడు బోర్ కాదండి వాక్యం. Verse 8. 8వ వచనం. A land of wheat and barley, of wines and fig trees and pomegranates, a land of olive oil and honey. Wow. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. Did you see that? చూసారా? It's not all wheat, it's not all honey, it's not all wines, it's not all oil, it's not all pomegranates. It's a variety of land. Wow. చూడండి, ఇక్కడ కేవలం మొత్తం గోధుమలు, లేదంటే మొత్తం యవలు, లేదంటే ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు మొత్తం అవే ఉండేది కాదు. అన్ని రకరకాలు ఉన్నాయి. God's word is different varieties. దేవుని యొక్క వాక్యం అన్ని కోణములలో మనకు అందుతుందండి. God has kept his word so tasty for our spiritual tongue. మన ఆత్మీయంగా మన యొక్క నాలుకకు రకరకాలైనటువంటి మరి ఆ సందేశాలు సిద్ధపరిచి పెట్టారు ఆయన. Hallelujah. Hallelujah. You can never get bored up with the word of God. దేవుని వాక్యంతో ఎప్పుడు మనం బోర్ కాలేం. Verse 9. 9వ వచనం. A land in which you will eat bread without scarcity, in which you will lack nothing. A land whose stones are iron, and out of whose hills you can dip copper. Wow. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండల్లో నీవు రాగి తవి తీసుకొనవచ్చును. Hallelujah. Hallelujah. As a land of the bread that God has provided without scarcity. చూడండి, అక్కడ కరువు లేకుండగా అక్కడ ప్రొవైడ్ చేయబడింది. It's in abundance. అది సమృద్ధి. The Canaan blessings is so filled with so plenty. కానాను యొక్క ఆశీర్వాదములు చాలా సమృద్ధిగా ఉన్నాయి. When you open your Bible, నీ బైబిల్ గ్రంథం the help of the Holy Spirit, ఆత్మ ద్వారా tasty revelations the Lord will bring it to you. చూడండి, అది మనం చదివే కొద్దీ మన లోపల ఒక ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. And lot of minerals are there in Canaan promised land. చూడండి, చాలా మినరల్స్ ఉన్నాయి ఆ యొక్క కానాన్ ప్రామిస్ You ల్యాండ్. can dig out iron, you can dig out copper, you can dig out gold, you can dig out diamonds, you can dig out silver, and many costly ornaments you can find in the word of God. అక్కడ నువ్వు తవ్వినప్పుడు రాగి, బంగారు, వెండి, మరి డైమండ్స్ అన్ని తీసుకోవచ్చు. అట్లాగే బైబిల్ గ్రంథం కూడా నువ్వు చదివే కొద్దీ రకరకములైనటువంటి ఆ ప్రత్యక్షతలతో నువ్వు నింపబడవచ్చు. Hallelujah. Hallelujah. Bible is very exciting book. బైబిల్ చాలా ఆసక్తికరమైనటువంటి పుస్తకం. The more you keep digging deeper and deeper, you will find so many blessings. నువ్వు ఎక్కువగా చదివే కొద్దీ చాలా ఆశీర్వాదాలను పొందుకుంటావు. Verse 10. 10వ వచనం. When you have eaten and are full, then you shall bless the Lord your God for the good land which he has given you. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. Hallelujah. Hallelujah. See, God is giving you such a satisfied life. దేవుడు నీకు చాలా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్తాడు. When the word of God will fill your heart, ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుని వాక్యం నింపుతుందో, when you are full of God's word, దేవుని వాక్యంతో నింపబడతావు, then you will start blessing and praising the name of the అప్పుడు Lord. ఏం చేస్తావు తెలుసా? స్తుతించడం తప్ప ఇంకేముంటది మన Praising జీవితంలో? will become normal. అప్పుడు స్తుతి అనేది నీకు చాలా నార్మల్. Rejoicing will become normal. సంతోషించడం అనేది నీకు నార్మల్. Anointing will start flowing. అభిషేకం నీ నుండి ఫ్లో అవుతది. Glory be to God. నీకు మహిమ కలుగును. Hallelujah. హల్లెలూయా. Eating is fighting. చూడండి, తినటమే అది పోరాటం. Lahem. లహెం అంటే So both meanings God has given. రెండు రకాల మీనింగ్స్ పెట్టాడు. Lahem is eating, Lahem is fighting. చూడండి, లహెం అంటే భుజించడం, లహెం అంటే పోరాటం. In Exodus chapter 12, so many times the word eating is mentioned. 12వ అధ్యాయము ఎక్సోడస్ లో చాలా సార్లు తినడం గురించి చెప్పాడు. God told them not to fight. దేవుడు ఏమన్నాడు? ఆడ గొడవ పడకండి అన్నాడు. Just they got to be inside under the blood and just eat. చూడండి, ఆ యొక్క రక్తం కింద ఉండాలి, భుజించాలి. No destroyer could destroy them. ఇంకా దేన్ని కూడా మనను నాశనం చేయలేదు. They were all healed supernaturally. సూపర్ న్యాచురల్ గా హీల్ అయ్యారు. They came out with gold and silver. గోల్డ్, సిల్వర్ తో బయటకు వచ్చారు. That's the power of eating. అదంటే తినడంలో ఉన్న శక్తి. Psalms 23. 23 God prepares a table
దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక బల్ల సిద్ధపరిచాడు. The presence of all the enemies around. శత్రువులు ఎదుట. Hallelujah. Hallelujah. You don't focus on the enemy. ఎనిమి మీద నువ్వు ఫోకస్ చేయకు. You did not fight the enemy. ఎనిమితో నువ్వు కొట్లాడకు. On the cross, Jesus has already done it. యేసు ప్రభు ఆల్రెడీ సిలువలో ముగించాడు. Hallelujah. Hallelujah. You don't do the fighting. నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం You లేదు. do the eating. నువ్వు తినడమే నీ యొక్క పని. Hallelujah. Hallelujah. Shall we pray? ప్రార్థిద్దామా? Father, we thank you for the blessed word of God. అద్భుతమైన ఈ వాక్యమును బట్టి వందనాలు. We thank you that the promised Canaan land that you have given to us. ప్రభా మాకు ఇప్పుడు కూడా ప్రామిస్ ల్యాండ్ మీరు ఇచ్చారు బైబిల్ గ్రంథం. We thank you for the so many components and minerals and gold and silver and diamonds and costly stones that you have kept for us. ప్రభా మా కొరకు ఈ యొక్క బంగారు వెండి ఇదిగో వజ్రాలు ఈ విధంగా ఏ విధంగా విలువైనవి ఉన్నాయో అటువంటి విలువైన పదములు మాటలు మా కొరకు పెట్టినందుకు వందనాలు. Lord, all the saints in the Bible loved the word of God so much. ప్రభా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది ప్రవక్తల్లో ప్రేమించారు. And Lord, you are giving us that same appetite. అట్లాంటిదే మాకు ఇచ్చినందుకు వందనాలు. Lord, we thank you for all the viewers. We bless them. చూస్తుంటాం వాళ్ళందరినీ మేము దీవిస్తున్నాం. Touch and heal them. ప్రతి ఒక్కరిని ముట్టండి. Give them their breakthroughs and their deliverances డెలివరెన్స్ ఇవ్వండి and their blessings. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను Thank you. Thank you, Lord. We are in our heavenly Bethlehem. ప్రభా మేము ఒక పరలోకపు బెత్లెహేములో ఉన్నందుకు వందనాలు. We are eating the bread of life. దేవుని యొక్క వాక్యము అనేటువంటి జీవాహారంను తింటున్నందుకు వందనాలు. We bless everyone. ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాం. In Jesus' name. యేసు నామములో ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. You are in your heavenly Bethlehem. మీరు మీ యొక్క హెవెన్ బెత్లెహేమ్ లో ఉన్నారు. Enjoy eating. తినడంలో ఎంజాయ్ చేయండి. Tomorrow again we will come. రేపు మరలా కలుసుకుందాం. God bless you. దేవుడు దీవించునుగాక. Amen. ఆమేన్. నమ్ముతా యేసును నిత్యము నే నమ్ముతాను యేసు మాటను. నమ్ముతా యేసును నిత్యము నే నమ్ముతాను యేసు మాటను. ప్రభువచ్చునని కౌగిటిలో చేర్చుకొని త్వరలో ప్రభువచ్చును.